పొట్టి శ్రీరాములు 125వ జయంతి భద్రాచలం పట్టణంలోనే యూబీ రోడ్డు ప్రాంగణం వద్ద అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం నందు వాసవి క్లబ్ మరియు ఆర్యవైశ్య సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చారుగుండ్ల శ్రీనివాస్, వనమ కిరణ్, సాయికిరణ్ రేపాక, వీరభద్రం చెంచు సుబ్బారావు, సత్యనారాయణ, సాగర్, హరి, బండారు కృష్ణయ్య, సంతోష్ కుమార్, రేపాక సాయి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి పురస్కరించుకొని వాసవి క్లబ్ భద్రాచలం పట్టణ ఆర్యవైశ్య మహాసభ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు అమరజీవి వారికి ఏదో మన పొట్టి శ్రీరాములు రోడ్డు ఉన్నటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూల మాలాంకృతులు చేసి వారి యొక్క మరి పునరంకితం కావాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఈరోజు ఇక్కడ అయ్యాం. అలాగే మరి పొట్టి శ్రీరాములు గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన 1901లో నెల్లూరు జిల్లాలో వారు జన్మించారు. వారు కెమికల్ ఇంజనీర్. కానీ వారి భార్య చాలా వారి వివాహానంతరం చాలా కొద్ది కాలానికే వారి అకాల మరణంతో ఆయన ఈ యొక్క జీవితం మీద విరక్తి చెంది వారు మన హరిజన ఉద్ధరణకి శాంతి సత్యాగ్రహానికి అంకితమయ్యి మరి తనకి ఎంతో విలువైన ఆనాటి బొంబాయిలో ఆయన ఉద్యోగం చేసేవాళ్ళు. ఆ ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి యొక్క మన స్వాతంత్ర సమర యోధులుగా వచ్చారు. ఒక సందర్భంలో మహాత్మా గాంధీ కూడా అన్నారు, పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటే మనకి దేశ స్వాతంత్ర్యం ఏ రోజో వచ్చేది అని అన్నారంటే ఒక జాతిపిత మహాత్మా గాంధీ అంతటి మహానుభావులు. పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంలో ఆయన గారు 58 రోజులు మద్రాసు రాసి చెన్నైలో 158 రోజులు వారు మన నిరాహార దీక్ష చేశారు. ఆ నిరాహార దీక్షకి మన నివాళులుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన నెలకొల్పుతున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఈ సందర్భంగా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. భాషా సంయుక్త రాష్ట్రాలకి ప్రతీక మహానీయుడు మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాదులో ఒక మంచి సెంటర్ చూసి ఆయనది కూడా ఒక 58 అడుగుల విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పి ఆర్యవైశ్య అందరి తరపున కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నాడు. థ్యాంక్ యూ. భద్రాచలంలో పొట్టి శ్రీరాములు గారిని 125వ జయంతి ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా ఇచ్చేసిన వాసవి క్లబ్ మిత్రులు, ఆర్యవైశ్య మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పొట్టి శ్రీరాములు గారు ప్రపంచం మొత్తంలో కూడా ప్రఖ్యాతిగాందినటువంటి ఒక గొప్ప త్యాగశీలి. ఆయన త్యాగం వల్లే మద్రాసు రాష్ట్రంలో ఆనాడు ఎన్నో బాధలకు అనుభవిస్తూ బలవంతంగా తమిళ భాషని మన అందరి మీద నెట్టాలనేటువంటి ఉద్దేశంతో తమిళులు ఉన్నప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలి, ఎవరి భాషకి వాళ్ళకి దగ్గర ఒక రాష్ట్రం ఉంటేనే అభివృద్ధి చెందుతుంది, భాష కూడా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని చెప్పి ఒక ఉద్యమాన్ని చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా వారు అనువు శిష్యులుగా జాతిపిత మహాత్మా గాంధీకి ముఖ్య శిష్యులయ్యారు. వారి అనుసరణలో ఒకరిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. వారి నెల్లూరు జిల్లా అడమటపల్లి అనేటువంటి గ్రామంలో జన్మించిన తర్వాత ఆనాడు రాష్ట్రం అంతా కలిసి ఉండడం వల్ల మద్రాసు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్గా ఆయన బాంబేలో ఉద్యోగం చేయడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది కాలానికే ఆయనకి భార్యావియోగం సంబంధించడంతో జీవితం మీద విరక్తి చెంది పూర్తిగా సమాజ సేవకు కానీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం కానీ చేయడం జరిగింది. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా వారికి భద్రాచలంలో ఉదయభాస్కర్ రోడ్లో నివాళులర్పించడం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం వారు చేసిన సేవ అభినందన. కేవలం ఏ భాష మాట్లాడేవాళ్ళు ఆ భాష కోసం రాష్ట్రం ఉండాలని వారు ఎంతో ఉద్యమించారు. ఇటువంటి ఉద్యమం కోసం ఆయన
చాలా రోజులు కష్టపడినా సరే ఆ రోజు జరగలేదు. ఆయన మరణించిన తర్వాత మాత్రం వారిని గుర్తించి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని చెప్పి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని కలిపి ఒక తెలుగు రాష్ట్రంగా ఏర్పరిచారు. కానీ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోయి 2 రాష్ట్రాలు కలిపింది. కానీ వారు చేసిన సేవని 2 రాష్ట్రాల్లో గుర్తించి 2 రాష్ట్రాల్లో వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం నెలకొల్పుతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా వారిని గుర్తించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు.